పాకిస్తాన్‌లో ఇటీవల తరచుగా భూకంపాలు సంభవించాయి. 13 రోజుల్లోనే 5 సార్లు భూమి కంపించడంపై పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇది భూకంపం కాదని, పాక్, ఇండియా మధ్య ఏదైతే యుద్ధ వాతావరణం నెలకొనడంతోటి పాకిస్తాన్ అణుబాంబు పరీక్షలు చేస్తుందేమో అనే ఒక చర్చ కూడా టోటల్‌గా దేశవ్యాప్తంగా మొదలైంది. ఈ అణు పరీక్షల వల్లే పాకిస్తాన్‌లో భూ ప్రకంపనలు సంభవిస్తున్నాయి అనేది కూడా మరికొందరు వాదిస్తున్నారు. అయితే ఇండియా, పాక్ మధ్య టెన్షన్ వాతావరణం ఉన్న సమయంలోనే 4.6 తీవ్రతతోటి పాకిస్తాన్‌లోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. అంతేకాదు, భూకంప కేంద్రం కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ఏదైతే పంజాబ్ ప్రావిన్స్‌లోనే ఉందని చెప్పి సెంటర్ ఫర్ సిస్మాలజీ అనేది ఒకటి గుర్తించింది. అంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నారంటే ఒకసారి దీన్ని గుర్తుంచుకోండి. ఏదైతే పంజాబ్ ప్రావిన్స్ అని మనం ఇక్కడ మాట్లాడుతున్నామో అదే పంజాబ్ ప్రావిన్స్‌లో గతంలో అణుబాంబులు ఏదైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర పాకిస్తాన్‌లో అవన్నీ కూడా అక్కడే నెలకొల్పారు అనేది ఒక న్యూస్ కూడా స్ప్రెడ్ అయింది. కాబట్టి ఇక్కడే మెయిన్‌గా ఏదైతే భూమి కంపిస్తుందో ఆ భూమి కంపించడానికి ఇక్కడ అణుబాంబులకు సంబంధించిన సెంటర్ ఉండడంతోటి ఇక్కడ ఏదైనా లింక్ అనేది ఉందా అనేది కూడా ఒక అనుమానం అయితే ఉంది. దీంతో పాక్ అణుబాంబు పరీక్షలు చేస్తుందనే ప్రచారానికి కూడా ఇక్కడ మరింత బలం కూడా వస్తుంది. అయితే 3 రోజుల వ్యవధిలోనే భూమి మూడోసారి కంపించడం ఈ అనుమానాలకు మరింత తావిస్తుంది. అయితే ఇక్కడ మనం గతం గురించి మాట్లాడుకుంటే పాకిస్తాన్ తోటి అణుబాంబులు ఉన్నాయి, ఇండియా తోటి అణుబాంబులు ఉన్నాయి. అయితే రష్యా యుక్రెయిన్ వార్ అయినా సరే, పాకిస్తాన్ భారత్ యుద్ధమైనా సరే క్షిపణి దాడులు, బాంబుల మోతలు అనేవి కామన్. ఇలా ఎంతకాలం క్షిపణులు ప్రయోగించి శత్రు దేశానికి ఎలాంటి సందేశం ఇస్తారు? ఈ క్షిపణులకు భయపడి శత్రువులు వెనక్కి తగ్గితే ఓకే, లేకపోతే పరిస్థితి ఏంటి? అటు ఇటు క్షిపణి ప్రయోగాలతో అసలు ఏం జరుగుతుంది? ఆధునిక యుద్ధాలకు ముగింపు అణుబాంబు లేదా అణ్వాయుధం మాత్రమేనా? ఈ అణ్వాయుధాలను ప్రయోగిస్తే విజేత ఎవరో తేలిపోతుంది. అయితే అణ్వాయుధాలు చాలా దేశాల వద్ద ఉన్నాయి. ఒకరిపై ఒకరు వాటిని ప్రయోగించుకుంటే గనక 2 దేశాలు కూడా సమూలంగా నాశనమైపోతాయి. ఆర్థిక వ్యవస్థలే కాదు, అసలు వ్యవస్థలే లేకుండా పోతాయి. జీవరాశి అంతరించిపోతుంది. ఆయా ప్రాంతాలు కనీసం జీవనానికి కూడా పనికి రాకుండా పోతాయి. అంతటి ప్రమాదం కాబట్టే అణ్వాయుధాల్ని ఆఖరి ఆయుధంగా వాడుస్తారు. మరి పాకిస్తాన్ హెచ్చరికల్ని భారత్ ఎలా చూడాలి? అంత దూరం వస్తే అణ్వాయుధాల్ని బయటకు తీసేందుకు పాకిస్తాన్ రెడీగా ఉంది అనే వార్తలు కూడా వినబడుతున్నాయి. గతంలోనే మోడీ మాట్లాడుతూ ఒక సభలో వాళ్ళ దగ్గర అణుబాంబులు ఉన్నాయి, మరి అవి వేస్తే ఎలా అన్నప్పుడు మోడీ కూడా దానికి సమాధానం అయితే చెప్పారు. వాళ్ళ దగ్గర అణుబాంబులు ఉన్నాయి, వాళ్ళు వేస్తారంటే మన దగ్గర ఏమైనా అణుబాంబులు దీపావళి కోసం దాచుకున్నామా? మనం కూడా వేస్తాం కదా అని కూడా మోడీ అంతే ధీటుగా బదులైతే ఇచ్చారు. అయితే రివాల్వర్ బటన్ నొక్కితే తుపాకీ గుండు బయటకు పోయి లక్ష్యాన్ని తాకుతుంది. క్షిపణులను యుద్ధ విమానాల నుండి బయటకు వదిలేందుకు కూడా ఒక్క స్విచ్ అనే చాలు. కానీ అణ్వాయుధం అనేది అలా కాదు. అది మన దగ్గర ఉన్నంత మాత్రాన దాన్ని ఎప్పుడు పడితే అప్పుడు ప్రయోగించలేం. ప్రస్తుతం పాక్ పరిస్థితి కూడా అంతే. పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా కూడా అణ్వాయుధాలతో విరుచుకుపడతామని అంటున్నా కూడా నిజంగా ఆ పని చేయడం అంత సులభం కాదు. అయితే ఇక్కడే మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. పాకిస్తాన్లో ఉన్న న్యూక్లియర్ ప్లాంట్కి కానీ, న్యూక్లియర్ వెపన్ని కానీ అసెంబుల్ చేసే మిసైల్ కాంప్లెక్స్కి మధ్య దాదాపుగా 800 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడ వెపన్ని అసెంబుల్ చేసి అక్కడి నుంచి 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న లాంచ్ పాడ్కి తీసుకెళ్ళాలి. అయితే ఆ తర్వాతే అక్కడ వెపన్ని ప్రయోగించగలరు. ఇదంతా జరిగేందుకు కొన్ని వారాలు, కొన్ని రోజుల సమయం పడుతుంది. ఆలోగా పాకిస్తాన్ ప్రయత్నాలను ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భారత్ శాటిలైట్ ద్వారా గుర్తించడం కానీ, ప్రపంచ దేశాలు కూడా వాటిని పసిగడితే మాత్రం అక్కడ పాకిస్తాన్ పాపం పండినట్టే లెక్క. అంటే న్యూక్లియర్ వెపన్ ప్రయోగిస్తామంటూ పాకిస్తాన్ హెచ్చరించినంత సులభంగా ఇది ఉండదు, దాన్ని ప్రయోగించడం అనేది. అయితే ఆ విషయం తెలిసే పాక్ కూడా వెనుకడుగు వేస్తుంది. ప్రస్తుతం పాకిస్తాన్ దగ్గర ప్రయోగించడానికి రెడీగా ఉన్న అణ్వాయుధాలు ఏమీ లేవు. అది కూడా పాక్ భయానికి మరో కారణం. భారత్పై ప్రతీకారం తీర్చుకోవాలనే బలమైన ఆకాంక్ష పాకిస్తాన్కి ఉన్నా కూడా అది అంత సులభం కాదు. ఎక్కడ ఏ దేశం అణ్వస్త్రాన్ని ప్రయోగించినా దాదాపు అది ప్రపంచానికి ముప్పుగానే పరిగణించాలి. యుద్ధం అనేది కేవలం ఆ 2 దేశాలకే పరిమితం కాదు. ఒకరిపై ఒకరు న్యూక్లియర్ బాంబులు వేసుకుంటే మిగతా దేశాలు కూడా మట్టి కొట్టుకుపోతాయి. మరి వాటి సంగతి ఏంటి? తమకు అన్యాయం జరుగుతుందని తెలిసి ఆయా దేశాలు ఏవైనా ఊరుకుంటాయా?
వారు కూడా రంగంలోకి దిగితే అణ్వస్త్రం ప్రయోగించిన తొలి దేశమే ప్రథమ ముద్దావి అవుతుంది కదా. ఆ వినాశానానికి కారణం కూడా వారే అవుతారు కదా. అందుకే ఇక్కడ పాక్ భయపడుతుంది. ప్రపంచ దేశాలు తనని ఎక్కడిగా ఒంటరిగా మారుస్తాయోనని అనుమానం కూడా వారికి ఉంది. పాకిస్తాన్ వద్ద ప్రస్తుతము 3 రకాల అణ్వాయుధాలున్నాయి. వాటి గురించి మనం మాట్లాడితే నాస్త్రా పేరుతో పిలిచే అణ్వాయుధం స్వల్ప శ్రేణి రకానికి చెంది. ఇది దాదాపుగా 70 నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉండే లక్ష్యాలను ఛేదించగలదు. దీని సామర్థ్యం 0.5 నుంచి 5 కిలో టన్నుల మధ్యలో ఉంటుంది. ఒక రకంగా ఇది చాలా స్వల్ప శ్రేణి అణుబాంబు అని చెప్పుకోవాలి. ఇక గతంలో మనం చూసుకుంటే గనక హీరోషిమాపై వేసిన బాంబ్ అదే జపాన్లో మనం చూసుకుంటే గనక అక్కడ 15 కిలోల టన్నుల సామర్థ్యం ఉంటుంది. పాక్ వద్ద షాహీన్ అనే మధ్య శ్రేణి అణ్వాయుధం కూడా ఉంది. దాని పరిధి 2000 కిలోమీటర్లు. పాక్ నుంచి ప్రయోగిస్తే ఒకవేళ అది నేరుగా ఢిల్లీ లేదా ముంబై పైన అటాక్ చేయొచ్చు. ఇక షాహీన్ 3 అనే దీర్ఘశ్రేణి అణ్వాయుధాలు కూడా పాక్ వద్ద ఉన్నాయి. వీటి పరిధి చూసుకుంటే 2750 కిలోమీటర్లు. అంటే అది అక్కడి నుంచి ఏం చేస్తే గనక ఇటు కర్ణాటకలోని బెంగళూరు కానీ తెలంగాణలోని హైదరాబాద్ లాంటి వాటి నగరాలను కూడా అది చేజ్ చేయగలదు. అయితే అణ్వాయుధాలను మోసుకెళ్ళగలిగే కెపాసిటీ ఉన్న F-16 కానీ లేదా బాబర్ వంటి యుద్ధ విమానాల సామర్థ్యం అనేది పాకిస్తాన్కు తక్కువగా ఉంది. దీంతో ఆ దేశం అణ్వాయుధాల ప్రయోగానికి ఎక్కడా కూడా సాహసించదు అనే మనం మాట్లాడుకోవాలి. ఇక అణ్వాయుధాల విషయంలో ప్రపంచ దేశాలు కూడా కొన్ని నియమాలు అయితే పెట్టుకున్నాయి. ఫస్ట్ యూజ్ పాలసీ కానీ నో ఫస్ట్ యూజ్ పాలసీ వంటి నిబంధనలు ఉన్నాయి. ఎవరైతే తమపై అణ్వాయుధంతో దాడి చేస్తే ఆ తర్వాతే తాము దాడికి దిగుతాము అనే ఒక నిబంధన ఉంటుంది. కానీ పాకిస్తాన్ ఇలాంటి నిబంధనలపై ఎక్కడ కూడా సంతకాలు చేయలేదు. కానీ భారత్ నో ఫస్ట్ యూజ్ పాలసీకి కట్టుబడి ఉంది కాబట్టి ఎక్కడా కూడా అణుబాంబు అనే మాట కూడా భారత్ నుంచి రాదు. అంటే శత్రువులపై తమ యుద్ధానికి వచ్చి తమను నాశనం చేస్తారని ఆ దేశం భయపడితే అణ్వస్త్రాన్ని బయటికి తీసే వెసులుబాటు పాకిస్తాన్కు ఉంది. అంటే భారత్ నేరుగా అణ్వస్త్రాన్ని ప్రయోగించకపోయినా ముందుగా ఒకవేళ పాకిస్తాన్ గనక అణుదాడికి సిద్ధపడొచ్చు. అణ్వాయుధాలను ప్రయోగిస్తే వాటిని తిప్పికొట్టే సామర్థ్యం భారత్కి కూడా ఉంది. కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే స్వల్ప శ్రేణి రకాలను మాత్రం ఇక్కడ నియంత్రించడం అనేది చాలా కష్టంతో కూడుకున్న విషయం. దీర్ఘశ్రేణి క్షిపణి ప్రయోగాలను రాడార్ల ద్వారా మన దగ్గర ఉన్న S-400 సుదర్శన్ చక్ర లాంటి వాటితో ఇమ్మీడియట్గా వాటిని పసిగట్టి ఆకాశంలోనే వాటిని పేల్చేయగలం. కానీ స్వల్ప శ్రేణి విషయంలో సమయం అనేది సరిపోదు. ఎందుకంటే అవి చాలా తక్కువ ఎత్తులో అత్యంత స్పీడ్గా వచ్చేవి కాబట్టి వాటిని రాడార్ గుర్తించే లోపే అవి విధ్వంసాలని సృష్టించగలవు. ఇక పాకిస్తాన్ అణ్వస్త్రాన్ని గనక ప్రయోగిస్తే మన దేశానికి ఎంత నష్టం జరుగుతుందో అంతకు 10 రెట్లు ఆ దేశానికి నరకం కనబడుతుందనేది కూడా ఇక్కడ పచ్చి నిజం. అందుకే పాక్ అణ్వస్త్రాల పేరుతో భయపెడుతోంది కానీ వాటిని బయటకు తీసే సాహసం మాత్రం ఎక్కడా కూడా చేయట్లేదు. ఇక్కడ పాక్ ఎన్నిసార్లు మన దగ్గర కవ్వింపు చర్యలకు పాల్పడినా అణ్వస్త్రాల పేర్లు చెప్పి బయటకు తీసినప్పటికీ కూడా ఒకవేళ భారత్ గనక అణ్వస్త్రాలను ప్రయోగిస్తాము అని చెప్తే మాత్రం పాక్ వెన్నులో వణుకు పుట్టడం మాత్రం ఖాయం. ఇలాంటి చర్యలకు ఏ దేశం కూడా సపోర్ట్ చేయదు. ఎందుకంటే అమెరికా దగ్గర అణ్వస్త్రాలు ఉన్నాయి, చైనా దగ్గర ఉన్నాయి, భారత్ దగ్గర ఉన్నాయి, అన్ని దేశాల దగ్గర కూడా అణ్వస్త్రాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్గా రష్యా యుక్రెయిన్ వారే తీసుకోవచ్చు. అక్కడ రష్యాతో అణ్వాయుధాలు లేక ఉక్రెయిన్ని గనక వినాశనం చేయాలనుకుంటే గనక రష్యా ఎప్పుడో చేసేసేది కదా. కానీ ఎందుకు చేయట్లేదు? ఏదైతే అణ్వాయుధాల పాలసీ ప్రపంచ దేశాలు మాట్లాడుకున్నాయో దాంట్లో భాగంగానే అణ్వాయుధాల ప్రయోగాలు అనేవి జరగవు. అయితే ఈ వీడియో పైన మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.